ఒంగోలులో టీడీపీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. అలాగే పార్టీ కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చించారు. పార్టీ శ్రేణులతో సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటుగా సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కావాలనే టీడీపీ నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు. అహక్ అరణ్ వీడి అందరం కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు లోకేష్. పాపం అయ్యన్న పాత్రుడు గారి పైన నిర్భయ కేసు కూడా పెట్టారు. పెద్ద ఆయన పైన నిర్భయ కేసు పెట్టి ఆపాలి, మాడిని కూడదని ట్రై చేశాడు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడయ్యాడు మన విజయ్. ఎన్నిసార్లు అతని పైన కేసులు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలంటే ప్రయత్నించారు. దానికి చాలా తేడా ఉంటుంది. ఇది ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. నేను ఇక్కడున్న కార్యకర్తలందరూ నేను కోరుతున్నా, ఈగోలు వదిలేయండి, అహంకారం వద్దు, కలిసికట్టుగా పనిచేద్దాం, పార్టీని బలోపేతం చేద్దాం. ఈరోజు అద్భుతమైన శాసనసభ్యుడు ఉన్నారు, అద్భుతమైన ఎంపీ గారు ఉన్నారు. కలిసికట్టుగా పనిచేద్దాం, సమస్యలే ఉంటే పరిష్కరించుకుందాం. కానీ ఈగోన ఒక్కటి వస్తే చాలు. 151 11 అయింది. ఆ ఒక్కటి దాని 151 11 అయింది. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అహంకారం వద్దు, అహంకారం వీడండి, కలిసికట్టుగా పనిచేద్దాం. మనందరం లక్ష్యం ఒకటే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసికట్టుగా చేయాలి. పాపం అయ్యన్న పాత్రుడు